కూర్చొని తింటే కొండలైనా కలిగిపోతాయి. అదేలాగా ఖర్చు పెడుతూ పోతే నీకున్న ఆస్తి హారతి కర్పూరం అయిపోతుంది. కాబట్టి పొదుపు చేయాలనే ఆలోచన నీలో వచ్చిందంటే అది మొదటిగా పే నీ యొక్క మైండ్లో స్టార్ట్ అయ్యి పేపర్ మీద రావాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి దీనిని మేనేజ్మెంట్ గురువులు బడ్జెట్ ప్లానింగ్ అంటారు. మరి ఈ బడ్జెట్ ప్లానింగ్ మీరు ఎలా చేయాలి, చేయడం వల్ల లాభాలు ఏమిటి, ఓకే, ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ముందుగా నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నీవు ఎంత సంపాదిస్తున్నావు అన్నది కాదు, నీవు ఎంత సేవ్ చేసావు అనేది ముఖ్యం. ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఇన్కమ్ ఎర్నడ్. సో వీటిని తెలుసుకునే ముందు రోజువారీ, మంత్లీ, ఇయర్లీ ఎంత ఖర్చు పెడుతున్నావు నీ యొక్క ఇంటికి అవసరాల నిమిత్తం, నీ యొక్క ట్రాన్స్పోర్ట్ నిమిత్తం, మీ యొక్క ఫ్యామిలీ ఖర్చులు, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకో. పేపర్ మీద రాసుకొని దానిని సరిగ్గా అనలైజ్ చేసుకో. అప్పుడు నీకు ఒక ఎంత ఖర్చు అనేది వస్తుంది, ఆ ఖర్చుని ఎలా తగ్గించాలో నీకు తెలుస్తుంది. రెండవది, శాలరీ రాగానే కొంత సేవింగ్కి పక్కన పెట్టి మిగతా దానిని ఖర్చు పెట్టు. మూడవది, ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేయి. అది ఎలాగంటే 6 నెలలు నీ యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ని పక్కన పెట్టాలి. ఉదాహరణకి ఈ ఒక మంత్కు నాకు 6,000 ఖర్చు అవుతుంది అనుకోండి. 6,000 ఇంటూ 6 అంటే 36,000 నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్లో పొదుపు చేయాలి, లేదా దానికి తగ్గట్టుగా ఒక క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి. 4, మనము శాలరీ మీద, తర్వాత నువ్వు చేసే ఏదైనా కాంట్రాక్ట్ మీద, లేదా నీవు బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలాగా కొన్ని టీడీఎస్లు మనకు కట్ అవుతాయి. ఈ టీడీఎస్లు నువ్వు రిఫండ్ చేసుకో. ఇది నీకు సేవింగ్ రూపంలో కనబడుతుంది. 5వది, రిటైర్మెంట్ ప్లానింగ్ ముందే ఉద్యోగంలోకి వచ్చిన వెంటనే సేవింగ్ ప్లాన్ గురించి ఆలోచించు. ఎందుకంటే మనకు యుక్త వయసులో ఉన్నప్పుడు డబ్బు ఎక్కువగా అవసరం ఉండదు, కానీ ముసలివారు అయిన తర్వాతనే డబ్బు ఎక్కువగా మనకు అవసరం వస్తూ ఉంటుంది. 6వది, 24 గంటల సేవింగ్ టిప్ను లేదా 7 days సేవింగ్ టిప్ను వాడి చూడు. ఏం లేదు, నువ్వు బట్టలు కొనాలనుకుంటే 24 గంటలు ఆలోచించు, ఇది అవసరమా లేదా, లేదా ఒక 1 week ఆలోచించు. అవసరం ఉంటేనే కొను. అనవసరంగా బట్టలు కొనేసి వాట్ బోర్డు మొత్తం నింపకు, అది వృధా ఖర్చే. సో మనకు తెలియకుండా మనం చాలా అనవసరమైన వృధా ఖర్చులు పెడతాం. ఎక్కడంటే ముఖ్యంగా ఫుడ్ విషయంలోను, ట్రాన్స్పోర్ట్ విషయంలోను, ఎంటర్టైన్ విషయంలోను, ఇలా చాలా విషయాలలో మనము తెలియకుండానే డబ్బును వేస్ట్ చేస్తుంటాం. కావున మీరు ఆ వేస్టేజ్ని కనిపెట్టండి. అంతేకాకుండా కొన్ని మనము అవసరం లేని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. ఎలాంటివి? క్లబ్కి వెళ్ళడము, న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్, ఇలాంటివి అవసరం ఉంటేనే అవి సబ్స్క్రైబ్ కండి, లేదంటే దానిని అన్సబ్స్క్రైబ్ చేయండి. 8వది, మీ యొక్క క్రెడిట్ కార్డును మ్యాక్సిమం 40% లోపనే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు ఉంటే ప్రతి నెల 40,000 లోపనే వాడండి. లేదంటే అనవసరమైన లోన్ ట్రాప్లో మీరు పడిపోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు లోన్ తీసుకుంటే కొన్ని గుడ్ లోన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కారు లోను, హోమ్ లోను, ఇవి మంచి లోన్. తర్వాత నీ బిజినెస్ కోసం ఇంప్రూవ్మెంట్కు మంచి లోన్. ఇవి కాకుండా అదర్ వేరే ఏవైనా కూడా బ్యాడ్ లోన్స్, వాటిని తగ్గించుకోండి. ఈ తగ్గించుకోవడం వలన మీరు మీ యొక్క ఆదాయాన్ని పొదుపు చేసుకోవచ్చు. మీరు కొన్ని సబ్స్క్రిప్షన్స్ లేదా కొన్ని పేమెంట్స్, బిల్స్, ఎలాంటివి, ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ టైంలో కట్టండి. ఈ యొక్క ఇన్ టైంలో కట్టడం వల్ల మీకు పెనాల్టీ పడదు. తర్వాత న్యూస్ పేపర్కి, తర్వాత చెక్ ఎవరికైనా మీరు ఇచ్చారనుకోండి, చెక్ అనవసరపు చలాన్లు పడకుండా చూసుకోండి. ఈ చలాన్లు పడడం వల్ల కూడా మన యొక్క సేవింగ్స్ అవి హరించిపోతాయి. చిట్టీలు కట్టండి. ఆ చిట్టి అయిపోయిన తర్వాత ఆ యొక్క డబ్బును మీరు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో కానీ,
సిఫ్లో కానీ లేదా దాన్ని రొటేట్ చేయండి. తద్వారా మీ యొక్క డబ్బు అభివృద్ధి చెందుతుంది, మీకు డబ్బు కూడా అందుబాటులో ఉంటుంది, మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. మీరు అనొచ్చు, నేను డబ్బు ఇస్తే మళ్ళీ వారు ఇవ్వరు అనేది. అది మీ యొక్క కంట్రోల్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే చాలామంది మనీ రొటేషన్ చేస్తున్నారు, మరి చేసే వాళ్ళందరూ మోసపోవట్లేదు కదా. నువ్వు ఇచ్చేవాడు మంచోడై ఉండాలి, అది నువ్వు చూసుకో. 11వది, కొన్ని మల్టీ లెవెల్ స్కీమ్స్, పోంజీ స్కీమ్స్. తర్వాత కొంతమంది వచ్చి మనల్ని అడుగుతారు, ఈ స్కీమ్లో పెట్టండి మీకు డబ్బు వస్తుంది అని. ఆచి చూచి పెట్టండి. ఇవి ఒక రకంగా ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇవి వ్యతిరేకమే. దీనినే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. మన దగ్గర ఇవి సక్సెస్ కావట్లేదు. ఫారెన్లో సక్సెస్ అయింది మల్టీ లెవెల్ మార్కెటింగ్, చాలా మంచి బిజినెస్. కానీ అది ఇండియాలో సక్సెస్ కాదు. ఈ యొక్క బిజినెస్లో పైన ఉన్నవారు సక్సెస్ అవుతారు, కింద ఉన్నవారు నష్టపోతారు. అందుకే మన గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇలాంటి స్కీముల్లో డబ్బు పెట్టకండి. చివరిగా మీ యొక్క ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, మీ యొక్క కమ్యూనిటీలో కానీ, మీ యొక్క సొసైటీలో కానీ కొన్ని పెళ్ళి, తర్వాత బారసాలలు, విందులు, వినోదాలు జరుగుతుంటాయి. వాటిలో మీరు గిఫ్ట్ రూపంలో మీరు వెళ్ళే వారికి ఇవ్వండి. సో ఇలా ఇవ్వడం వల్ల మీరు ఎవరికైతే ఇస్తారో వారు మీకు అవసరమైనప్పుడు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనకుండా వారి ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ రూపంలో ఇవ్వండి. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు గిఫ్ట్ రూపంలో ఇస్తారు. ఇది మన పెద్దలు ఏర్పాటు చేసిన ఒక మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలు ఊర్లో ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి కూడా మీరు పాటించండి. డబ్బు రాదు అనుకోకండి, కంపల్సరీగా డబ్బు వస్తుంది. అది మనం రూపాయి పెడితే ₹2 రూపంలో మనకు వస్తుంది. అది కూడా ఒక రకమైన పొదుపు లాంటిదే. సో ఇలా ఇంకా ఎన్నో పొదుపు విషయాలు ఉన్నా ప్రస్తుతానికి వీటిని కానీ మీరు సక్రమంగా అమలు పరిచినట్లయితే 80% మీ యొక్క అప్పుల బాధల్లో నుండి బయటపడి పొదుపు మార్గంలో ముందుకెళ్ళి మీ యొక్క జీవితం దినదిన అభివృద్ధి చెందుతుంది అని మేము విశ్వసిస్తున్నాము. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.